రెండు పాయింట్లు మాట్లాడతా, దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. 2 పాయింట్లు కూడా గేమ్కి సంబంధించినవే, నా సొంత విషయాలు, సోది కాదు. సో మ్యాటర్ ఏంటంటే, ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇది ఒక స్ట్రాటజీ గేమ్, మైండ్ పెట్టాలి, సో అలా చెప్పారు. కానీ నేను ఇప్పుడున్న షార్ట్ టైంలో నేను అనాలిసిస్ చేసుకుంటే నాకైతే మాత్రం అంటే స్ట్రాటజీ పెట్టేలాగా అనిపించలా, 90% లక్లాగా అనిపించింది. స్ట్రాటజీ పెట్టచ్చు ఎక్కడంటే, దానివల్ల ఏమవుతుందంటే మనం గెలవం, కానీ అంటే 100% విన్, ఇది అప్లై చేస్తే విన్నింగ్ అన్న స్ట్రాటజీ రాలేదు. కానీ నేనుండింటే ఎక్కడ అప్లై చేసేవాడిని చెప్తాను. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే, రెడ్డి టీం వాళ్ళ సైడ్ ఎక్కువ ఇది ఉందన్నమాట, వెయిట్. వాళ్ళు 4 ఉన్నారు కుండలు మోసేవాళ్ళు, కానీ వాళ్ళ పేర్లు బోర్డు మీద 6 ఉన్నాయి. అంటే 4 కుండలు వీళ్ళు మోస్తున్నా సరే, వాళ్ళు మోసుకుని ఇంకో 2 కుండలు పక్కన వాళ్ళు మోస్తున్నారు. సో నేనుంటే ఆ టీంలో ఏం చెప్పాడంటే, 4 పగల కొట్టండి అని చెప్పేవాడిని. పాయింట్ నెంబర్ 1 ఏమయ్యేదంటే, పక్కన బ్లూ టీం వాళ్ళు 3 కుండలే ఉన్నాయి. సో మా 4లో 3 కుండలాలు ఉంటే మనం గెలిచేస్తాం, ఆబ్వియస్ విన్ అయిపోతుంది. లేదు 4కి 4 వర్స్ట్ కేస్ సినారియోలో మనవే ఉన్నాయంటే, రెడ్డి టీం వాళ్ళవే ఉన్నాయంటే, ఇంకా 2 బోర్డు మీద ఉంటాయి, మనం ఎవరో కుండలు మోయాల్సిన అవసరం ఉండదు, వెళ్ళి సోఫాలో కూర్చోవచ్చు. బ్లూ టీం వాళ్ళు 5 నుంచున్నారు, అందులోనే 2 రెడ్ కొండలు 3 బ్లూ కొండలు ఉంటాయి, వాళ్ళే మోస్తారు. వాళ్ళకి తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరి కొండ పగల కొట్టాలో తెలియదు. గేమ్ రసవత్తరమైన పాయింట్లో మిగిలేది, అలా వదిలేసేవాళ్ళం. సో అలా ఒక అప్రిషియేషన్ వచ్చేది తప్పితే ఖచ్చితంగా గెలిచే స్ట్రాటజీ అంటూ మాత్రం ఏం లేదు, మోస్ట్లీ లక్ బేస్డ్ స్ట్రాటజీనే. సో డీటెయిల్గా దాని గురించి చెప్తాను, ఏ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది ఏంటని. రెండోది, షకీబ్కి మనీష్కి ఓవర్ హైప్ ఇస్తున్నామా, ఓవర్ హైప్ ఆడియన్స్ ఇస్తున్నారా, నేనైతే ఇయ్యలే ఇప్పటివరకు. మనీష్కి అట్లీస్ట్ మొన్న దాంట్లో కూడా కలికిని ఎక్స్పోజ్ చేసినప్పుడు నేనేం ఓవర్గా అబ్బో సూపర్ డోపర్ అని చెప్పి పోయలేదు, దాని గురించి పెద్ద తమ్నేల్ కూడా పెట్టలేదు. ఎందుకంటే అది అక్కడ విన్న మాటే, కానీ తను ఎక్కడి నుంచో లాజికల్గా తీసుకొచ్చింది కాదు కాబట్టి నాకు అంత పెద్ద లేపేసేయాలంత ఇది అనిపిలా. బట్ ఈరోజు మాత్రం నాకు ఇద్దరు డంబుగా అనిపించారు. షకీబ్కి ఫస్ట్ రోజు గేమ్ ఆడాలి తపనగా అనిపించింది, ఓకే ఓట్లు వేసారు, గుద్దుతున్నారు, ఓకే. తర్వాత రోజున ఏమీ లేదు, ఈ రోజు ఏమీ లేదు, అయినా ఓటింగ్ సోషల్ మీడియాలో మాత్రం కంటిన్యూ అవుతుంది. ఐ డోంట్ నో, ఆడే వాళ్ళకి అవకాశం ఉండాలి తప్పితే వేరే విషయాల మీద మాత్రం మనం ఫోకస్ చేసి ఓట్లు వేయకూడదు అన్నది నా భావన. మనీష్ ఇది కూడా అంతే. మనీష్ నుంచి అసలు నేను బిందు కన్నా షాక్ అయ్యా నేను. ఎందుకంటే నువ్వు 9th రాపోయినా పర్లేదు, లాస్ట్ రాకూడదు, ఫస్ట్ రాకూడదు కదా, గేమ్లోనే ఉండవు. నువ్వు లీడర్ అవ్వకపోతే ప్లేయర్ అవుతావు, అంతే కదా. మనం పెద్ద క్రిమినల్ లాయర్ అవ్వకపోతే అట్లీస్ట్ చెట్టు కింద ప్లేయర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏమయ్యాం, డిగ్రీ కూడా చేతికి రాలేదన్నట్టు బయట ఉన్నాం. సో అది మినిమం ఎక్స్పెక్టెడ్ ఆయన నుంచి. బట్ ఓవర్ అనాలిసిస్లు ఏమైపోతుందంటే, మేబీ ఆయన మైండ్ గేమ్ అని చెప్పి ఒక స్ట్రెస్ తీసేసుకున్నారేమో, ఈయన ఇంటెలిజెంట్ అని చెప్పి అందరూ అరే మనీష్ చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడటం కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడటం కానీ, మనం మాట్లాడటం కదా, ఎందుకంటే మనం మాట్లాడే వరకు ఆయన తెచ్చుకోవాలి, షూటింగ్ అంతా అయిపోయింది, అదృష్టమే. సో ఇంటెలిజెంట్ అనేది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఓవర్గా అనాలిసిస్ చేసుకుని ఓవర్ అయిపోతున్నాడేమో. సో దానివల్ల ఆయనకి ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఆయన తీసుకొని చేసేదేం లేదు కాబట్టి, షూటింగ్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేము. సో లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, 50,000 కొట్టేద్దాం బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు హైప్ ఆప్షన్ వస్తే కనుక లైక్ కొట్టిన తర్వాత హైప్ కొట్టండి. వారానికి 3 వీడియోలకి హైప్ ఆప్షన్ వస్తుంది, తర్వాత నుంచి హైప్ ఆప్షన్ రాదనమాట. సో 3 వీడియోలకు మాత్రమే, దట్టు 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కి మాత్రమే ఆప్షన్ వస్తుంది. మీకేమనిపించింది ఎపిసోడ్ చూస్తే? ముఖ్యంగా షకీబ్కి ఈ మనీష్కి నిజంగానే ఓవర్ హైప్ ఇస్తున్నామా, లేదంటే వి నీడ్ టు ఇంకా చాలా వెయిట్ చేయాలా, వెయిట్ చేసి పుణ్యకాలం గడిచిపోయిద్దా? మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా ఈ స్ట్రాటజీ అప్లై చేస్తే బ్రో కొట్టేస్తారు అని అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చదువుతాను. సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నిజంగా లాజికల్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా 1/2 అవర్లో చేసింది, క్విక్గా చేయాలి కాబట్టి. దాని తర్వాత మళ్ళీ పడుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లంతో పడుకుంటే మైండ్లో రన్ అవుతుంటే ఏదైనా స్ట్రాటజీ వస్తే మార్నింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ యూస్ అని చెప్పి ఫాలో అవ్వండి. సో ఈరోజు మైండ్ ప్లస్ బాడీ అని చెప్పారనమాట. సో బాడీది అగ్రీ చేయాలా, అమ్మాయిలందరినీ అప్రిషియేట్ చేయాలా, అది మాత్రం పక్కా చెప్తాను దానికోసం. సో ఈరోజు కూడా అభిజిత్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, మీరు 2 టీమ్స్గా డివైడ్ అవ్వాలి. సో నిన్న గెలిచిన ప్రియా గారు, ఈరోజు ఆవిడకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఆటోమేటిక్గా లీడర్ అవుతారు. సో ఈరోజు ధాలియా గారు గెలిచారు కాబట్టి రేపు ఆవిడ ఆటోమేటిక్గా లీడర్ అవుతారు. ఓడలు బళ్ళు వాళ్ళు అయిపోయినారు ఆ చారే. నిన్న గెలిచిన ప్రియా గారు అసలు అడ్వాంటేజ్తో ఈరోజు వస్తే అసలు లాస్ట్కి వర్స్ట్ ప్లేయర్గా డిక్లేర్ చేస్తారని కాసేపు భయం పెట్టుకుంది. నిన్న గేమే ఆడని ధాలియా గారు ఈరోజు చూస్తే కెప్టెన్ అయ్యారు తాలియా. నెక్స్ట్ నిన్న వర్స్ట్ ప్లేయర్ కొన్న కల్కి గారు ఈరోజు బెస్ట్ ప్లేయర్ అయ్యారు, డబల్ తాలియా, బాగుంది. సో శ్రీముఖి నిన్న 7 నీకు మీ టీంలో ఉన్న 7 ఒక స్ట్రాంగెస్ట్ ఎవరైతే అనిపించారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఆవిడ హరీష్ని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఎందుకంటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఇన్
మైండ్ కానీ బాడీ కానీ అన్ని విధాలుగా ఆయన స్ట్రాంగెస్ట్ అనుకుంటున్నా అంటే అదేంది నేను గేమ్ ఆడకపోయినా నీకు అనిపించింది అంటే ఆయన్ని యాక్చువల్గా మైండ్ గేమ్స్ కోసం పక్కన పెట్టారంట. నెక్స్ట్ వచ్చేది మైండ్ గేమ్ అని చెప్పి అంటే నేను ఎపిసోడ్లోనో తర్వాత ఎపిసోడ్లోనో వాళ్ళు సేమ్ టీమ్స్ అంటే అనుకుంటారు, స్ట్రాటజీలు వేసుకుంటారు కదా. మేము చెప్పలేదే అంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళవి. అంటే నేను ఫిజికల్ టాస్క్ ఆడిన వల్ల ఎవరికి మైండ్ లేదంటావా అని చెప్పి అభి తను లాక్ చేయడానికి ట్రై చేశారు కానీ బట్ తనకి స్ట్రాంగ్ అనిపించారు, ఆవిడ ఆయన సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ ఇంకొక లీడర్ని సెలెక్ట్ చేయడానికి వీళ్ళు ఒక టాస్క్ పెట్టారు. సో ఆ టాస్క్ ఏంటంటే 13 బాక్సెస్, ఒక ఇద్దరు లేరు. ఎందుకంటే ప్రియా గారు ఒక లీడరు, ఈవిడ హరీష్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆయనకి లీడర్షిప్ ఉండే రోల్ లేదు, ఆయన ఖచ్చితంగా ఈవిడ టీంలో ఉండాలి. 13 బాక్సులు పెట్టి ఏం చెప్పారంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి మన లైఫ్లో టైం అని చెప్పి ఆ టైం ఒక 2 minutes మనం కౌంట్ చేయాలి. సో కౌంట్ చేస్తే ఏం చేయాలంటే దాంట్లో కళ్ళకు గంటలు కడతారు, ఆ బాక్సుల్లో మనం కూర్చోవాలి. 2 minutes అయిపోయిందన్న తర్వాత మనం ఒక్కొక్కరుగా ఎవరికైతే 2 minutes అయిందో వాళ్ళు లేస్తూ ఉండాలి. ఎవరైతే ఫస్ట్ లేస్తారో వాళ్ళు ఈరోజు గేమ్లో ఉండరు, నిన్న దాలియా గారిలాగా పక్కన కూర్చుంటారు. నెక్స్ట్ ఎవరైతే లాస్ట్ లేస్తారో 13th ప్లేస్లో వాళ్ళు పక్కన కూర్చుంటారు. బట్ ఎవరైతే 9th ప్లేస్లో లేస్తారో వాళ్ళు ఇంకొక టీం లీడర్ అవుతారు. సో ఇక్కడ మనం అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ 2 minutes అన్నది లెక్కేసుకుంటూ దాంతోపాటు 2 minutes కన్నా ముఖ్యంగా ఎంతమంది లేస్తున్నారు ఆ డబ్బాల సౌండ్లు ఫోకస్డ్గా పెట్టాలన్నమాట. ఎన్ని డబ్బాలు సౌండ్ అయినాయి 1 2 3 4 5 6 7 8 అలా సౌండ్ అయిన దాన్ని బట్టి నుంచోవాలి. అదే విషయం మనీష్ చేశాడు అనుకుంటా, బట్ డబ్బాల సౌండ్లు మర్చిపోయినట్టున్నాడేమో మరి కౌంట్ చేసుకోవటం ఏదో అయింది, సంథింగ్ హీ లాస్ట్ ఇట్. సో అలాగా స్టార్ట్ చేశారు. నాకు ఇందులో ఈ గేమ్లో ఎవరు ఫస్ట్ లాస్ట్ వచ్చినా కూడా కొంచెం డమ్ముగానే అనిపిస్తుంది. ముఖ్యంగా లాస్ట్ వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అనిపిస్తారు. శ్రీముఖి చెప్తున్నా కూడా ఎక్కువ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అంటే మనీష్ లాంటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి. సో ఎనీవే గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ షకీబ్ నుంచున్నాడు. సో 2 minutes లెక్కేసుకున్నట్టున్నాడు, తను నుంచుండిపోయాడు అనమాట. తన తర్వాత నేను రాసుకున్నా ఎవరెవరు నుంచున్నారు ఏంటి అని చెప్పి. ఇందులో ప్రియానీను హరీష్ని సంచాలకుగా చేశారనమాట. 2nd ప్లేస్లో ప్రసన్న నుంచున్నారు, 3rd శ్వేత నుంచుంది, 4th కల్కి, 5th అనూష, 6th ప్లేస్లో డేమన్ పవన్, 7లో పవన్ కళ్యాణ్ నుంచినట్టు మనకు చూపిలా, బట్ అక్కడ మన ఆర్డర్లో అలా చూసుకుంటే ఆయన కనిపిస్తూ ఉంటాడు. 8th శ్రీజ. నాకైతే పాప అమ్మాయి అరే నవ్వుతున్నాను నేను ఏమనుకోకండి, నాకు నవ్వు వచ్చింది. అమ్మాయి పాప లెగుద్దాం అనుకుంది, డబ్బాల నుంచి డబ్బుకి ముందుకు పడిపోయింది. కామెడీ అనిపించింది క్యూట్గా. ఓకే చిన్న అమ్మాయి కదా, పక్కన నుంచి ముందుకు పడిపోయింది అనమాట. సో 8th శ్రీజ, తన అది ఆ విషయంలో అక్కడే కన్సిడర్ చేశారనమాట. 9th దాలియా, నెక్స్ట్ 10th దివ్య, సో అదే మోమోస్ ఆవిడ. నెక్స్ట్ శ్రీముఖి. ఇక్కడ అయిపోయింది లే 9th లేచేశారు, ఇంకా నువ్వు లెగవేంటి, ఇంకా లెగండి అని పక్కన చెప్పేస్తాం అన్నారు. చెప్పేస్తున్న తర్వాత వీళ్ళందరూ ఇయ్యక్కడ లేగరనుకుని షియా కూడా ఏదో డైలాగ్ వేశారు. అప్పటికి షియా నుంచున్న తర్వాత మళ్ళీ శ్రీముఖి ఏమన్నారంటే కూర్చుంది కేవలం 2 మాత్రమే, వాళ్ళకి గుర్తు చేస్తున్నా అని చెప్పి మళ్ళీ అమ్మో నేను లీక్ చేసేస్తున్నానేమనుకొని 13th ప్లేస్ ఒకటి ఉంది కదా అని చెప్పి ఏదో కవర్ చేయడానికి ట్రై చేశారు. నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ లీక్ చేశారు. సో ఇంకా కూర్చున్నది 2 అని చెప్తే నేను మనీష్ని అయ్యింది, నేను కూర్చుంటే అదే ఇంటర్ 2 ఉన్నారా, నేను కంపెనీస్ లాస్ట్లో ఇస్తానని వెంటనే ఇన్స్టింక్ట్ స్ట్రైకే లాగాలి కదా. బట్ ఆయనకి స్ట్రైక్ అవ్వలేదు కానీ జింగ్ అమేజింగ్గా నాగాకి స్ట్రైక్ అయ్యింది. స్ట్రైక్ అయ్యి ఆయన అంటే టక్కన లేచి నుంచున్నాడు, జస్ట్ మిస్ అంతే. సో 12th ప్లేస్లో నాగా నుంచున్నాడు, 13th ప్లేస్ లాస్ట్లో మనీష్ నుంచున్నాడు. నాకైతే మాత్రం ఫీజులు ఎగిరినాయి. ఆయన చూసుకుంటే ఆయనకు కూడా ఎగురుంటే ఆ టైంలో. దాని తర్వాత సో షకీబ్ యూఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి ఆయన ఫస్ట్ నుంచో పెట్టారు ఆయన వెళ్ళిపోయాడు. లాస్ట్ నుంచి మనీష్ కూడా అవుట్. అంటే బిందు ఇక్కడ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్, ఎందుకు అంతసేపు తీసుకున్నాం అని. అందరూ సర్ప్రైజ్ అయ్యాం, నేను సర్ప్రైజ్ అయ్యా. ఓవర్ హైప్ ఇస్తున్నామా లేదంటే మేబీ ఆయన వేరే ఎంత స్ట్రాటజికల్గా ఆలోచించినా ఆవిడ పక్కన అనౌన్స్ చేసేసినా కూడా దాన్ని 1కి 2 సార్లు చెప్పింది ఆవిడ. మేబీ దాన్ని కూడా స్ట్రాటజీగా ఓకే వీళ్ళు మనల్ని రాంగ్ వేలో పంపిస్తున్నారు, ఇంకెవరు నుంచోలేదని చెప్పి అలా ఆలోచించాడా. కొన్నిసార్లు ఎక్కువ ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. నాకు ఆ ప్రాబ్లం ఉంది. సో మా ఇద్దరం ఒకటే కేటగిరీకి ఆల్మోస్ట్ చెందుతాం. సో కొన్నిసార్లు వర్కౌట్ అయింది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఇలాంటి ఛాన్సుల్లో ఏంటంటే మనం జాబ్ చేయట్లేదు కాబట్టి ఎక్కువసార్లు వర్కౌట్ అవ్వకుండా ఉంటే ముందు వెళ్ళిపోతాం బయటికి. సో ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మనం గెలవకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ ఓడిపోకుండా చూసుకోవాలి. అలాంటి రిస్క్ తీసుకోకూడదు అనమాట. అంత రిస్క్ తీసుకోకూడదు, కొంచెం రిస్కే తీసుకుంటే బెటర్. అంటే మధ్యలో నుంచుంటే గేమే ఆడేవాడు కదా. సో ఆ కొండల దగ్గర ఏదో స్ట్రాటజీ చెప్పేవాడు, ఒక ఛాన్స్ వచ్చేది. అది అలాంటి ఛాన్స్ పోగొట్టుకున్నాడేమో. స్పెసిఫిక్గా తినలాంటి వాళ్ళ కోసం అలాంటి టాస్క్లు డిజైన్ చేసేది. అలాంటి ఏదైనా చెప్తారు, గేమ్ టర్న్ చేస్తారని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన అవుట్ అవటం వీళ్ళే డిసప్పాయింట్ అయ్యారు మనకన్నా ఎక్కువగా. సో నవదీప్ లెగకపోతే అంటే నువ్వేమనుకున్నా కన్ఫ్యూజ్ అయ్యావేమో అనుకున్నాడు. లేకపోతే గెలుస్తాను అనుకున్నావు ఏంటంటే 9th పొజిషన్ కోసం నేను వింటా ఉన్నాను సౌండ్. అంటే అదే నువ్వు ఎప్పుడు ఆవిడ డైరెక్ట్గా చెప్పింది కదా 2 కూర్చొని ఉన్నారు అది అని చెప్పని. అన్న తర్వాత ఏమంటారంటే శ్రీ అంటది
లెక్కేసుకుంటున్నావా నువ్వు ఓకే అనగానే అభి ఎప్పుడు గేమ్ని అవుట్ స్మార్ట్ చేయడానికి ట్రై చేయ మాకు అని చెప్పి ఆయన ఒక చెప్పారనమాట. సో శ్రీ దిస్ ఈజ్ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్, మీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయి అన్నీ అని చెప్పి ఆవిడ కొంచెం డిసప్పాయింట్మెంట్ బాగానే వ్యక్తపరిచారు, ప్రతి ఆటలో డిసప్పాయింట్మెంట్ చేస్తున్నాం అని. నెక్స్ట్ 9th పొజిషన్లో ఎవరు లేచారన్న దగ్గర చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ప్రియా ఏమో దాలియా అని, హరీష్ ఏమో కాదు దివ్య అని చెప్పనమాట. సో హరీష్ అక్కడ ఎక్కడ మిస్ అయ్యాడంటే అమ్మాయి శ్రీజ పడిపోయినప్పుడు హరీష్ అక్కడే ఉంటాడు. సో తను లేవడానికి వెళ్తాడు, ఆ టైంలోనే అక్కడ దాలియా గారు లేస్తారు, దాలియా తర్వాత దివ్య గారు లేస్తారు. సో దాలియా కరెక్టే, ప్రియా చెప్పింది కరెక్టే, దాలియా 9th ప్లేస్, నేను మళ్ళీ లెక్కేసుకుంటా ఉన్నాను. వాళ్ళు కూడా నెక్స్ట్ అక్కడ ఏం జరిగింది చెప్తున్నాను. బిందు అంటే ఇద్దరు డిసైడ్ అయ్యే మాట చెప్పండి అంటే ఒకవేళ మీ డెసిషన్ తప్పైతే మీకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. సో ఇద్దరు డిస్కస్ చేసుకొని దాలియా అని చెప్పారు. ఒకవేళ ఆ డెసిషన్ రాంగ్ అంటే వాళ్ళు అక్కడ చెప్పేవాళ్ళు. నిన్న మనకి ప్రసన్న గారిది ఫుట్ టచ్ అవ్వకపోతే 1-2 సార్లు వీడియోస్ చూపించారు, సేమ్ సంథింగ్ సిమిలర్గా చూపించేవాళ్ళు, బట్ అవ్వలేదు, కరెక్ట్ డెసిషనే. సో దాలియా వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు. ఓకే, నెక్స్ట్ టీం చూస్ చేసుకోమన్నారు. ప్రియా సైడ్ ఆల్రెడీ హరీష్ ఉన్నాడు కాబట్టి దాలియా సైడ్ నుంచి స్టార్ట్ చేశారు. దాలియా గారు ప్రసన్నని ఫస్ట్ చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ ప్రియా శ్రీజాని, దాలియా శ్వేతాని, ప్రియా పవన్ కళ్యాణ్ని, దాలియా పవన్ని, ప్రియా నిఖితాని, దాలియా అనుషాని, ప్రియా నాగాని, దాలియా కల్కిని, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూసుకుంటూ వచ్చారు అనమాట, చూస్ చేసుకుంటూ వచ్చారు. చివరికి షియా మిగిలిపోయింది. సో షియాని తీసుకొచ్చి ఆబ్వియస్గా ప్రియా దాంట్లో వేశారు. ఆవిడది లాస్ట్ సెలక్షన్ కాబట్టి, ఫస్ట్ స్టార్ట్ చేసింది దాలియా కాబట్టి, అండ్ నిన్న గెలిచినందుకు ఆవిడకి అడ్వాంటేజ్గా ఒక పర్సన్ ఎక్స్ట్రా లభించారనమాట. సో కావాలని ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ని ఇచ్చారు, సో దట్ గెలిచే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి చూపించుకోవడానికి, ఇలా మీకు ఒక ఛాన్స్ ఉంటుందని. అది గేమ్లో కూడా ఉపయోగపడింది టాస్క్లో, అదేదో ఊరికనే ఇచ్చేసి నలుగురిని పంపించండి ఇద్దరిని పంపించండి టాస్క్ కదా, అందరూ ఆడిన టాస్క్ గట్టి ఉంది. నెక్స్ట్ ప్రియా టీంకి బ్లూ టీం ఇచ్చారు, వేరాస్ దాలియా టీంకి రెడ్ టీం అనే ట్యాగ్ ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ పరీక్ష, మెయిన్ టాస్క్ ఏదైతే ఉందో అదనమాట. సో రేపటి నుంచి ఎవ్రీడే నాకు తెలిసి ఇదే ఫార్మాట్ ఉంటుంది అనుకుంటా. సో అక్కడ 13 కుండలు ఉన్నాయి, ఏ కుండ ఎవరిదో ఏం సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ దగ్గర నుంచోండి అన్నారు. ఎవరు లక్కీ నెంబర్లో వాళ్ళు వెళ్ళి లక్కీ నెంబర్లో వాళ్ళ పొజిషన్లో ర్యాంక్ లేదు అనుకున్నారు, వాళ్ళు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ దగ్గర నుంచున్నారు అనమాట. కుండ వేలుతో పట్టుకోవాలి, సింపుల్, ఇలా పట్టుకోవాలి స్ట్రైట్గా, ఏంలే ఈజీ, మనం ఆడేయచ్చు. అసలు నేనుంటేనా ఇట్లా పెట్టంగానే ఫస్ట్ అసలు కుండ పగలగొట్టేవాడిని, అదే నా స్ట్రాటజీ. నేను అసలు ఆ కొండలో ఎవడదో ఎవడు తెలుసు, సింపుల్ థింగ్ కదా. ఉంటే నువ్వు లాస్ట్ దాకా పట్టుకొని ఉండాలా, లేదా నువ్వు ఫస్టే పగలగొట్టాలా, సింపుల్ థియరీ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎందుకంటే ఆ కొండలో నాది ఉందో, నా టీం ఒకటి ఉందో, పక్క టీం ఒకటి ఉందో మనకు తెలియనప్పుడు దాన్ని ఎందుకు మొయ్యాలి, పగలగొట్టేసి గేమ్కి ఒక స్టార్ట్ ఇచ్చేవాడిని, కొబ్బరిగా కొట్టేవాడిని. లేదు నా దగ్గర స్టామినా ఉందంటే లాస్ట్ దాకా ఉంచి ఓకే గేమ్ ఎటువైపు మళ్ళుతుంది అనేది ఒక అనాలిసిస్ చేసుకోవడానికి ఉంచుకొని అలా చేయాలి. మన దగ్గర స్ట్రెంత్ లేనప్పుడు అంతసేపు మోసేది కాబట్టి కొట్టేయటం బెటర్. ఎందుకంటే ప్రపంచం గుర్తించదు భయ్యా అలాంటి విషయాల్లో, పావుగంట మోస్తే అరగంట మోస్తే గుర్తించదు, లాస్ట్కి ఉంటారు సార్ ఒకళ్ళిద్దరు, వాళ్ళనే గుర్తిస్తారు. సో ఫస్టే పగలగొట్టి ఏదో ఒక స్ట్రాటజీ పేరు చెప్పామంటే అట్లీస్ట్ ఛాన్స్ ఉంటుంది, ఈడేదో మాట్లాడాడరా అన్న విషయం అనమాట. జస్ట్ చెప్తున్నా ఊరికినే. సో నేను ఏదో ఫస్ట్ పగలగొట్టేవాడిని, తర్వాత డీమన్ పవన్ అన్నాడు కదా, ఆయన అడుగుతాడు లాస్ట్ దాకా పట్టుకుంటే మరి ఏమైనా బెనిఫిట్ ఉందా, ఉంది, గోల్డ్ మెడల్ వేసి పంపిస్తారు. ఏం లేదు, అక్కడ ఆయన ఏం చెప్తాడంటే, నవదీపు మీ టీం మెంబర్స్ వెళ్ళిపోయిన కొద్దీ ఎవరో ఒకళ్ళు తక్కువ మిగులుతారు కదా, సో అది మీ చేతిలో ఉండొచ్చు, అంటే నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఉండదు వాళ్ళది ఉండొచ్చు. సో నువ్వు నీ ఫోటో వెళ్ళిపోయినా నువ్వు మోస్తా ఉన్నావు అంటే నువ్వు మీ వాళ్ళది మోస్తే నువ్వు వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నావు కాబట్టి మీ టీం నీ వల్ల గెలచ్చు అంతే, అంతమించి పర్సనల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. బట్ నీ స్టామినాని, నీ స్ట్రెంత్ని, నీ ఎండ్యూరెన్స్ని, నీ రకరకాల క్వాలిటీస్ని ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే నీకు వస్తుంది నువ్వు ఎక్కువసేపు మోస్తా ఉంటే. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి ఫింగర్తో పట్టుకోవాలి. ఇంకా గేమ్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్ని చూపించడానికి లగేరో మున్నాబాయ్ సినిమాలాగా అలా పట్టుకొని ఉన్నారనమాట. సో ఎవరు దించకపోయే బయటికి శ్రీ ఈ చూస్ వెరీ గుడ్ పీపుల్ బిందు, అసలు మనం చూస్ చేసుకున్నది మామూలు మట్టిని కాదు, అసలు రత్నాలు చూస్ చేసుకున్నాం అన్నట్టు హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. సో నెంబర్ 4 షియా అనుకున్నా తెలిసి, టాస్క్ ఆడటం ఇంపార్టెంట్ కాదు, సరిగ్గా ఆడటం ఇంపార్టెంట్. శ్రియా కాదు. సో ప్రియా కెప్టెన్గా సరిగ్గా పట్టుకోలేకపోతుందని చెప్పి ఇంకా తీసేమంటే ఆవిడ ప్రీకి తీస్తే దివ్య అవుట్ అయ్యారు. సో ఆవిడ టీం మెంబరే. సో వీళ్ళు బ్లూ టీమ్ వీళ్ళు 7 ఉన్నారు, రెడ్ టీమ్ వాళ్ళు 6 ఉన్నారు. బోర్డు మీద వీళ్ళ బొమ్మలు ఉన్నాయన్నమాట. సో టాస్క్ ఏంటంటే ఎవరి బొమ్మలు అయితే ముందు లేచిపోతాయో వాళ్ళ టీం ఓడిపోద్ది, ఎవరి బొమ్మలు అయితే చివరికి ఒక బొమ్మ ఎవరైతే మిగులుతుందో వాళ్ళు గెలుస్తారు, ఆ టీం వాళ్ళు గెలుస్తారు అంతే. సో ఒకళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇటు 6 బొమ్మలు ఉన్నాయి, ఇటు 6 బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు అంటే ఏం లేదు, వీళ్ళ ఫోటోలు. కాసేపు నవదీప్ కామెడీ చేశాడు. సో నవదీప్లో మనకు నచ్చే అంశం.
నెక్స్ట్ షియాది పడిపోయింది. షియా దాంట్లో ఎవరిది ఉంటుంది, శ్రీజాది ఉంది. సో ఇద్దరు బ్లూ టీం వాళ్ళు కుండమోసే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తా వాళ్ళ టీంలోంచి ఇద్దరు తీసుకెళ్ళిపోయారు. సో బోర్డులో ఇప్పుడు వాళ్ళు మిగిలింది 5, రెడ్ వాళ్ళు మిగిలినవి 6. నెక్స్ట్ పక్కన డీమన్ పవన్ కొంచెం ఆలోచించినట్టున్నాడు. చివరిదాకా మోసే కానీ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్ట్రాటజీ సేమ్ అదే కనుక ఆలోచించుంటే కనుక మంచిగానే ఆలోచించినట్టు. సో వెంటనే తీసి కొండ ధైర్యం పగల కొడతాడు. శ్రీముఖి అరే మిస్ అయ్యాము ఇలాంటి షాట్, నెక్స్ట్ టైం నుంచి అలా కాదు నాకు చెప్పి పగల కొట్టండి, మేము కెమెరాలు రెడీ చేసుకుంటాం పెట్టుకోవాలి కదా అన్నట్టు. ఇక్కడ బిగ్ బాస్ లాగా అన్ని కెమెరాలు ఉండవు, 3-4 ఉంటాయి అనుకుంటారు. సో తను ఒకటి పగలగొట్టాడు, కరెక్ట్గా పగలగొట్టాడు. చెప్పాలంటే రైట్ చాయిస్ షియాది, అంటే పక్క టీం వాళ్ళు వచ్చింది. సో తను కరెక్ట్గా ఆడినట్టే. అలా ఆడాలంటున్నాను నేను. సో మనకు తెలియదు, సో మనం పగలగొట్టాక మనకు తెలిసిద్ది. సో షియాది వచ్చింది, 5 నుంచున్నారు. బట్ బ్లూ వాళ్ళవి 3 పోయినాయి, అంటే 7లో 3 పోయినాయి. వాళ్ళ 4 ఉన్నాయి, వీళ్ళు 6 ఉన్నాయి. నుంచోటం అయితే మాత్రం బ్లూ వాళ్ళకి 5, రెడ్ వాళ్ళకి 5 నుంచున్నారు. పోయినాయి మాత్రం 3 రెడ్ వాళ్ళకి పోయినాయి. సో 5 బ్లూ వాళ్ళు 4 బ్లూ వాళ్ళ కోసం ఆడుతున్నారు అనమాట. సో అందులో 4కి 4 వేసుకున్నా ఇంకొకటి పక్కన వాళ్ళు మోస్తున్నారు. సో వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ సంచాలకు క్వశ్చన్ చేశారు, ప్రసన్న బెండ్ చేస్తున్నాడు అది ఇది అంటే, ప్రసన్న లేదు నేను చేయలేదు అది అంటున్నారు. లైట్గా అయింది, బెండ్ అయ్యింది. సో అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు అది అంటే, లేదు శ్రీముఖి కూడా ఇంకొద్దు తీసేయమంటే ఆయన ఇంకా కొట్టేశారనమాట. అందులో నుంచి నాగా అవుట్ అయ్యాడు. సో సేమ్ మళ్ళీ బ్లూ వాళ్ళది వరుసగా బ్లూ వాళ్ళు పగులుతూ ఉన్నాయి. వాళ్ళ అదృష్టం అలా ఉందన్నమాట. సో బ్లూలో 3 మిగిలారు, రెడ్కి 6 మిగిలారు. ఇక్కడ ఏమైందంటే బ్లూ వాళ్ళు 5 కుండలు మోస్తున్నారు, రెడ్ వాళ్ళు 4 కుండలు మోస్తున్నారు. రెడ్ వాళ్ళు 4 మోస్తున్నారా, కానీ వాళ్ళ బోర్డు మీద 6 మంది ఉన్నారు. సో వీళ్ళు 4 ఉన్నారు, కానీ వాళ్ళ కుండలు మాత్రం 6 ఉన్నాయి అక్కడ. అంటే వీళ్ళు 4 కాకుండా ఇంక 2 మోస్తున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 4 మోస్తున్నాయి అనుకుంటే. సో అక్కడ నేనుంటే ఏం చెప్పేవాడిని అంటే, ఇక్కడ స్ట్రాటజీ అప్లై చేసే టైం, వాళ్ళు కూడా స్ట్రాటజీ అప్లై చేసే టైం అంటారు. రెడ్ వాళ్ళకి ఎక్కువ అప్లై చేసేది హోప్ ఇది ఉందన్నమాట. ఎందుకంటే బ్లూ వాళ్ళకి తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర 5 నుంచున్నారు, వాళ్ళ 3 ఉన్నాయి. వాళ్ళ 5 కన్నా పగల కొడితే అందులో 3 వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రాబిలిటీ. సో ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే వాళ్ళకి బొక్కడి పొద్దు కట్టి వాళ్ళు ఏం చేయలేరు. కానీ వీళ్ళు 4 ఉన్నారు కాబట్టి 4 ధైర్యాలను పగల కొడితే అందులోంచి 3 బ్లూ వస్తే వీళ్ళు పంట పడినట్టే. అక్కడ నీ నుండి ఐడియా చెప్పుంటే నన్ను అసలు ఎత్తేసి ఎక్కడో పెట్టేసేవాళ్ళు. అబ్బో అన్న సూపర్ బంపర్ డోపర్ అని చెప్పి. అట్లీస్ట్ అది కాకపోయినా కూడా వాళ్ళ 2 కుండలు పగిలేవి, ఒకటే బ్లూ వాళ్ళకి మిగిలేది. అంటే అక్కడ ఉన్న దాని ప్రకారం చూసుకుంటే అక్కడ ఏమన్నారంటే అనూష, దాలియా, కల్కి, శ్వేత వీళ్ళు 4 అక్కడ నుంచున్నారు. అనూష ఏమో పవన్ కళ్యాణ్ది, అంటే పక్క టీం వాళ్ళదేమో వస్తుంది. దాలియా ఏమో హరీష్ది పక్క టీం వాళ్ళదేమో వస్తుంది. కల్కిది మోస్తుంది, శ్వేత అనూషది మోస్తుంది. సో ఇద్దరేమో బ్లూ మోస్తున్నారు, ఇద్దరేమో రెడ్ మోస్తున్నారు. సో 4 పగలగొట్టుంటే వీళ్ళవి ఇంకా 4 ఉండేవి, 2 బ్లూ వాళ్ళు ఉండేవి. బ్లూ వాళ్ళు 5 అక్కడ నుంచునే వాళ్ళు, 3 వాళ్ళవి, 2 రెడ్వి మోస్తా నుంచునే వాళ్ళు. సో నెక్స్ట్ లెవెల్ 5 నుంచున్నారు, 4 రెడ్ వాళ్ళది, 1 బ్లూ వాళ్ళది మోస్తా. అంతేనా? అంతే. సో బ్లూ వాళ్ళు 5 ఉన్నారు కాబట్టి 1 వాళ్ళది, 4 వీళ్ళవి మోస్తా ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే 6 ఉన్నాయి కాబట్టి వీళ్ళు 2 పైలు కాబట్టి రెడ్వి. సో 4 మిగిలేవి. సో రంజుగా ఉండేది. 5 ఎవరా ఒకళ్ళన్నది ఎవరికీ తెలియదు. ఎవరిది పగల కొడితే ఎవరిది పగలతో తెలియదు. బట్ స్టిల్ ఒక గేమ్, ఒక టర్నింగ్ వచ్చేది. సో బ్లూ వాళ్ళ చేతిలో ఉండేది, రెడ్ వాళ్ళు కూర్చునే వాళ్ళు. అయినా చెప్తాను, ఇది సూపర్ డూపర్ స్ట్రాటజీ అంటే ఏం కాదు, ఇది విన్నింగ్ స్ట్రాటజీ కాదు. జస్ట్ ఒక గేమ్ ఒక మలుపు తిప్పే స్ట్రాటజీ. అదర్వైజ్ మనం మోయకుండా కూర్చునే స్ట్రాటజీ చెప్తే గెలిచే స్ట్రాటజీ కాదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో తప్పితే ఇంకెక్కడా కూడా మళ్ళీ స్ట్రాటజీ వాడు ఏదైనా చెయ్యొచ్చు అన్న ఇదైతే నాకు అనిపించలే. అంటే గెలిచే స్ట్రాటజీలు అయితే మాత్రం 100% అనిపించలే. ఫర్దర్గా అనాలిసిస్ చేస్తే చెప్తాను. నెక్స్ట్ ఇంకా దివ్య కుండ పగలగొట్టింది, అందులో నుంచి ప్రసన్న పిక్ వచ్చింది. సో రెడ్ టీం నుంచి ఆయన అవుట్ అనమాట. ఫస్ట్ పిక్చర్ రెడ్ టీం నుంచి. సో 3 బ్లూ టీం వాళ్ళు ఉన్నారు బోర్డు మీద, 5 రెడ్ టీం వాళ్ళు ఉన్నారు. కుండలు మోసే వాళ్ళు మాత్రం 4 చొప్పున ఉన్నారనమాట. నెక్స్ట్ శ్రీజ పాపం మొయిలాక మోస్తా ఉంటే నవదీప్ వదిలేచ్చు కదా అంటే, లేదు ఇందులో ప్రియాద ఉందేమని నా గట్ ఫీలింగ్ ఏం చెప్తా ఉన్నాడు. ఈ అమ్మాయి అసలు ఆ మాత్రమే మోస్తుందని అనుకోలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మోసింది, పర్లేదు. నెక్స్ట్ నాగా బ్రేక్ చేశాడు. వాళ్ళ కెప్టెన్ ప్రియా చెప్తా ఉంది, నువ్వు కొట్టే అంటే, వాళ్ళ పక్క నుంచి నువ్వు నీ ఆట ఆడతావు, ఇండివిజువల్ ఆడతావు, కెప్టెన్ చెప్తున్న ఆట ఆడతావు అంటే, ఇలాంటి గేమ్స్లో టీం ఆటే ఎక్కువ ఆడాలి ఇండివిజువల్ కన్నా. అంటే ఒక టీంలాగా ఆడుతున్నప్పుడు టీంతో పాటు టీం అందరూ ఏం చెప్తుంటే అది చేస్తే బెటర్ థింగ్. అంటిల్ అన్లెస్ నువ్వు కనుక వాళ్ళకి చెప్తే లేదు నాకు అనిపిస్తుంది నాది మందే ఉండొచ్చు అలా అనుకుంటే కనుక వేరే విషయం. కానీ కెప్టెన్ చెప్పింది కాబట్టి నాగా బ్రేక్ చేశాడు అనమాట. అందులో నుంచి బ్లూ వాళ్ళ రెడ్ వాళ్ళది వచ్చింది, పవన్ది వచ్చింది, డీమన్ పవన్ది. సో ప్రియా ఎస్ అని చెప్పి ఇలా అనుకుంటామంటే నేను కూడా ఏంట్రా వీళ్ళు కుండలు ఏమైనా ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఇంకా
కుండలు ఏమైనా వరుసగా లెక్కేసుకున్నారా? ఏ కుండలు అంటే ఆల్టర్నేటివ్గా ఏమైనా పెట్టారా? రెడ్ బ్లూ రెడ్ బ్లూ రెడ్ బ్లూ రెడ్ బ్లూ అలా ఏమైనా పెట్టారా? సో అలా పెట్టడం వల్ల వీళ్ళు ఏమైనా ఎస్ అనుకున్నారా? ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ చెక్ చేయాలి, నిజంగా అలా పెట్టారు ఎందాక అనుకున్నా కానీ చెక్ చేయడం మర్చిపోయా. సో అలా ఏమైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? ఫైండింగ్ మిస్సింగ్ నెంబర్ లాంటిది ఏదైనా అలా ఏమైనా వాళ్ళు ఇచ్చితే ఆర్డర్లో ఏమైనా లెక్కేసుకున్నారేమో అంటే వెళ్ళి నవదీప్ కూడా అలాగ అనిపించింది. నవదీప్ వెళ్ళి అడిగితే చిచ్చి ఇది ఒక లఫూట్ స్ట్రాటజీ అని కూడా వస్తాడు. మరి వాళ్ళు ఏం చెప్పారేంటో మనకి అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ అనూష గారికి నెక్స్ట్ పగలగొట్టారు. అందులోంచి పవన్ కళ్యాణ్ వచ్చింది బ్లూ టీము. సో బ్లూలో 2 మిగిలినాయి, రెడ్ టీంలో 4 మిగిలినాయి. బ్లూ వాళ్ళు ఇంకా 3 పట్టుకున్నారు. సో వాళ్ళు 2 ఉన్నాయి బోర్డు మీద, బట్ వాళ్ళు 3 పట్టుకున్నారు. అంటే వాళ్ళ పక్కన వాళ్ళు కూడా మోస్తున్నట్టు ఆ టైంలో. నెక్స్ట్ శ్వేత పగలగొట్టింది. ఇంకా అందులోంచి అనూష వచ్చింది, తన టీం తనే వచ్చింది. సో బ్లూవి 2 రెడ్ 3 కొంచెం టైట్గా గేమ్ అయింది. అసలు పాయింట్ ఆఫ్ టైంలో బ్లూవి సప్పన్స్ క్లీన్స్ విపి మొత్తం రెడ్ ఉంటాయో అనిపించింది. నెక్స్ట్ శ్రీ అంటూ ఉంటుంది అనమాట, లాస్ట్ వరకు కొండ ఎవరు పట్టుకున్నారో ఆట కాదు అని చెప్పి. ఇంకో పక్కన కలికి నేనైతే వదలను, నా చెయ్యి ఇరిగిపోయినా నన్ను వరస్ట్ ప్లేయర్ ఇచ్చారు, ఈరోజు నేను బెస్ట్ ప్లేయర్ అని ప్రూవ్ చేసుకుంటాను. ఎయిదర్ యూ నీడ్ టు బి స్మార్ట్ ఆర్ యూ నీడ్ టు షో సమ్ హార్డ్ వర్కింగ్ స్కిల్స్. సో తను పూర్తిగా హార్డ్ వర్క్ చేసింది, నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్. అది లాస్ట్కి వచ్చాక మాట్లాడదాం. సో శ్రీజ కాకుండా శ్రీజ ఏముంటుందంటే పక్కన హరీష్ దాంట్లో నాకు ఒక పిక్ కనిపించింది అని ఓపెన్గా చెప్పేసింది. సో అది పక్కాగా రెడ్ టీం పిక్చరే. ఒక్క నిమిషం ఇక్కడ ఏదో పాకుతుంది. కొండ నెంబర్ 5 అది 5లో నాకు పిక్ కనిపిస్తుంది అని చెప్తుంటే ఇంకేం చేస్తాడు ఆయన, కవర్ చేసేసి ఏం కనిపించట్లేదులే, నువ్వు ఎక్స్ట్రా చేయక అయ్యి అని చెప్తా ఉన్నాడు. బట్ ఆవిడ నాకు కనిపించిందని చెప్పిన తర్వాత ఆవిడ తగ్గిద్దా కనిపించిందని 2 సార్లు చెప్పింది. ఇంకా పగలగొట్టమంటారు, ఇంకా పగలగొడతారు. అందులో నుంచి రెడ్ టీం వాళ్ళది బయటకు వస్తుంది. శ్వేత తనది వస్తుంది అనమాట. సో బ్లూలో 2 మిగిలారు, రెడ్లో 2 మిగిలారు. గేమ్ ఈవెన్గా పాయిజ్ అయింది. సో ఇద్దరు ఈక్వలిబ్రియంలో ఉందన్నమాట. ఆటలో ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తారంటే సపోర్ట్ పెట్టుకుంటామంటే ఇంకా గిపోర్ట్లు లేవు, సో స్ట్రైట్గా పట్టుకోండి అని చెప్తే అందరూ ఇంకా స్ట్రైట్గా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాంతో దహేలియా శ్రీజ ఇద్దరు ఒకేసారి డన్ అవుతుంది. ఫస్ట్ దహేలియా గారిది అయిపోద్ది. సో దహేలియా అందులోంచి హరీష్ది వస్తుంది బ్లూ టీము, శ్రీజ దాంట్లోంచి దహేలియాది వస్తుంది. సో కరెక్ట్గా మళ్ళీ 2-2 ఉండేది కాస్త 1-1 అయింది. ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన కలికి, ఇద్దరు మోస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చెప్పండి ఎవరి దాంట్లో ఎవరిది ఉంటుంది, ఎవరని చెప్పలేము. సో అప్పుడు కలికి అండ్ పవన్ మోస్తున్నప్పుడు పవన్ వాళ్ళని వదిలే అని ప్రియా వాళ్ళు అంటూ ఉంటారు. ఎలా గెస్ చేశారు, ఎందుకు గెస్ చేశారు నాకు అర్థం కాల, ఎలా చెప్తున్నారు, మళ్ళీ లెక్కేసుకున్నారా ఏంటని చెప్పి నేను ఆశ్చర్యపోయా. ఏంటా అంటే శ్రియా చూసిందంట పవన్ కుండలో కల్కి పిక్ తను చూసిందంట, తనకు అలా కనిపించిందంట, తను చెప్పిందంట. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు పవన్ వదిలేమన్నారు. శ్రీజ ముందు అలా చెప్పింది కదా, సో కనిపించుంటుంది అని చెప్పి వీళ్ళకి గట్టిగా నమ్మకం వచ్చింది. శ్రీజ గారు చెప్పబోయింటే కనిపించి ఉండకపోవచ్చేమో నమ్మకం ఉండేదేమో, అలా ఆవిడ కనిపించింది కాబట్టి ఈవిడ కూడా కనిపించి ఉంటుంది అని చెప్పి కొట్టేమన్నారు. కట్ చేస్తానేమో యాక్చువల్గా వాళ్ళు పెట్టకమో ఉంటే కనుక కలికే పెట్టేసేది కొద్దిలో ఉంటే కింద. సో పవన్ ఫస్ట్ పెట్టేస్తాడు, తర్వాత కలికి కింద పెట్టేస్తుంది అనమాట కుండని. సో పగలగొట్టారు. కల్కిదే ఉంటుంది. సో వాళ్ళదే ఉంటుంది. ఈయన దాంట్లో ప్రియాది ఉంటుంది. పవన్ దాంట్లో పగలగొట్టంగానే ప్రియాది వచ్చింది. సో ఆ విధంగా బ్లూ టీంలో ఆట ఓడిపోయింది, వేరాస్ రెడ్ టీం గెలిచింది. ఇక్కడ మనం కలికిని ఒక 30 seconds to 45 seconds మినిమం నాన్ స్టాప్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక విషయాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఆ అమ్మాయి నిన్న నాకు వరస్ట్ ప్లేయర్ ఇస్తారా, నేను చూపిస్తా, నేను ఎందుకు వరస్ట్ అవుతా, నేను ఇక్కడ ఆడటానికి వచ్చా, చాలా ప్రామిసులు చేసి వచ్చా, ఇంట్లో చాలామంది ప్రూవ్ చేసుకుంటాను వచ్చా. దట్టు అమ్మాయికి వరస్ట్ ఇస్తే ఏమన్నారంటే నువ్వు కొన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్ కూడా సరిగ్గా చేయలేదు, నువ్వు ఒప్పుకున్నట్టుంది అయ్యి అంటే అమ్మాయి తీసుకోవాలా. ఆ విషయాన్ని తీసుకోకుండా చాలా గట్టిగా నించొని ఈజీ కాదు, అబ్బాయిలే సరిగ్గా పట్టుకోలేకపోయారు. అలాంటిది ఆ అమ్మాయి చెయ్యి ఇరిగిపోయినా ఏలు ఇరిగిపోయినా నేను వదలను అని చెప్పి పట్టుకుంది. సూపర్ అంటే సూపర్ కల్కి గారు, నెక్స్ట్ లెవెల్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్రాంక్గా చెప్తున్నా. ఇవిడేదో మాటల్లో కనిపించింది, నాన్న బిగ్ బాస్ హౌస్లో చూస్తామంటే ఏదో మామూలుగా చెప్తున్నారు, నిన్న అసలు ఆర్గ్యుమెంటే చేయలేకపోయారు. ఇంకా బలం కూడా ఇలా పవన్ ఇలా లాగంగానే తాళ్ళు ఫస్ట్ పడిపోయింది ఆవిడ రెండో దాంట్లో. సో అంత ఈజీగా పడిపోయినప్పుడు ఈవిడ ఇంకా బలము లేక ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేక ఏం చేస్తారు ఏంటి అనుకున్నా కానీ సూపర్ అండి, బాగా ఆడారు. ఈ డిజర్వ్స్ ఇట్, బెస్ట్ ప్లేయర్గా అసలు యాక్చువల్గా. సో ఇంకో సైడ్ ఏమో పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తను గట్టిగా ఆడాడు, చివరిదాకా ఉంచోవాలి అది ఇది అని చెప్పి. అక్కడ వరకు వచ్చాను కదా, సో అడుగుతారు ఎందుకు ఏడుస్తుందంటే అక్కడ వరకు వచ్చాను కదా, కష్టపడ్డా కదా, లైఫ్ అంతా ఇలానే అవుతూ ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అనమాట. బట్ నేనేమంటానంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు అందులో నుంచి కనుక ఒకవేళ కల్కి ఫోటో వచ్చుంటే
అప్పుడు సూపర్ డూపర్ అని ఎగిరేవాళ్ళు కదా. టీమ్గా ఆడేటప్పుడు ఏంటంటే టీమే. ఇప్పుడు అందులో గెలిచిన టీం క్రెడిట్ తీసుకోవాలి, ఓడిపోయినా టీంకి క్రెడిట్. అది ఒకళ్ళ క్రెడిట్ ఉండదు. అది ఒకవేళ మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే ఆబ్వియస్గా మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని ఎలా ఇస్తారో అలా వస్తుంది. మీరు అదంతా చేస్తుంటే మీరు చివరిదాకా ఉన్నారు కాబట్టి పగలగొట్టడం మొత్తం టీం క్రెడిట్ అయినా మోసింది మీరే కాబట్టి మీకు సపరేట్ క్రెడిట్ వస్తుంది. సిమిలర్ టు కల్కి అయిందో అలాగా వాళ్ళ టీం మొత్తం మోసారు, ఆవిడ మోసింది, చివరిదాకా ఆవిడ హ్యాండిల్ చేసింది, అది పట్టుకుంది కాబట్టి ఆవిడ గెలిచారు. సో ఆ టీం గెలిచారు, ఆవిడకి సపరేట్ క్రెడిట్ వచ్చింది, మీకు వచ్చేది. ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యాల్సిన అవసరం లేదు. స్టిల్ మీరు బాగా ఆడినట్టే కదా. సో ఆయన కొంచెం బాధపడ్డారు చివరిదాకా వస్తే ఎలా అవుతుందని చెప్పి. కానీ ఆయన ఒకటి అన్నాడు ఏంటంటే, వీళ్ళందరూ ఓడిపోయినా వెళ్ళి వర్క్ చేసుకుంటారు, నేను చేసుకోవచ్చు, బట్ చాలామందికి సమాధానాలు చెప్పాలి అన్నాడు. అలా అనిపిస్తుంది కానీ అందరికి సమాధానాలు చెప్పుకోవాలి, అంత ఈజీ కాదు. నేనేం చెప్తానంటే వర్క్ అనే కాదు, ఇలాంటి షోస్కి వచ్చినప్పుడు హానెస్ట్గా చెప్తాను ఒపీనియన్, చాలా క్రిటిసిజం ఫేస్ చేయాలి భయ్య. కొంతమందికి అనిపిస్తుంది ఇది ఎవడరా, ఇప్పుడు ఎవరెవరో, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను ఏదో కెమెరా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. సపోజ్ ఒక పొజిషన్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేస్తా, నా గేమ్ ఎలా అనిపించింది అలా చేస్తా అంటే అప్పుడు అనిపిస్తుంది ఏంది ఇది, ఏది పడితే అది మాట్లాడుతున్నారని, ఏదో ఒకటి అంటున్నారని. ఇప్పుడు నేనే ఒక లిమిట్లో అంటే కొంతమంది లిమిట్ దాటి కూడా అంటూ ఉంటారు, అప్పుడు బాధ వేస్తుంది మనకి. సో ఇది ఈజీ షో కాదు, ఎవరికి ఈజీ కాదు. వాళ్ళు వర్క్ మానుకొని తిరిగి వర్క్ వచ్చినా కూడా కొంతమందికి అది అంత ఈజీగా మళ్ళీ వాళ్ళ వర్క్ కంటిన్యూ చేసుకునే సిచ్యువేషన్ కూడా ఉండదు. వాళ్ళు సరిగ్గా ఆడకపోయినా, ఏదంటే వాళ్ళు బాగా ఆడామనుకున్నా వీళ్ళు సరిగ్గా కట్ చేయకపోయినా, దాన్ని ఎడిట్ చేయకపోయినా అంత ఈజీగా ఉండదు. సో కంపారిజన్ లేకుండా మనం ముందుకెళ్తే బాగుంటుందేమో. లాస్ట్లో ఓట్ అపీల్ కూడా నాకు పవన్ కళ్యాణ్ ఈరోజు టు బి ఫ్రాంక్ చెప్తాను ఎక్కడ నచ్చలేదు ఏంటని చెప్పి. సో దాలియాని విన్నింగ్ కెప్టెన్ కింద పిలిచారు, ఫేట్ ఎలా మారిందో చూసారా. నిన్న ఆడని దాలియా గారు ఈరోజు టీం లీడు, చివరి వరకు ఆల్మోస్ట్ నుంచున్నారు, టీంని దగ్గరుండి మంచి టీం సెలెక్ట్ చేసుకున్నారు, ఆవిడ లక్ రూపంలో యాడ్ అయింది. సో టీంని గెలుచుకున్నారు, టాస్క్ గెలుచుకున్నారు. సో ఆవిడకి అడిగారు అనమాట, మీరు ఎవరు ఓటపీలు మీరు గెలుచుకున్నారు, సో ఎవరికి ఇస్తారు అంటే, ఓటపీలు నేను కల్కికి ఇస్తాను, ఎందుకంటే కల్కి స్టార్టింగ్లో చెప్పింది చెయ్యి ఇరిగిపోయినా అసలు ఏలు ఇరిగిపోయినా నేను అసలు తీయనని, మొత్తం చెయ్యి అంతా నంబైపోయింది, తిమ్మిరెక్కిపోయిందంట, అసలు పని చేయట్లేదు. సో అలా నుంచి ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా కల్కికి ఇస్తాను, అమ్మాయి అలాగే చెప్పిందని చెప్పి. సో కల్కికి ఓటపీల్ వచ్చింది. ఇందాక బెస్ట్ ప్లేయర్ అన్నట్టున్నా, ఓటపీల్ ఆ టీంలో బెస్ట్ ప్లేయర్ అన్నట్టు. అంటే ఒకవేళ అమ్మాయికి ఓటపీల్ ఇవ్వకపోతే వీళ్ళు బెస్ట్ ప్లేయర్ ఇచ్చాను ఓటపీల్ ఇచ్చేవాళ్ళు, అది సంగతి. సో కల్కి తను ఓటపీల్ చేసుకున్నా, స్ట్రెంత్ ఎక్కువ, మెంటల్లీ స్ట్రాంగ్, నేను లాస్ట్ వరకు నేను ఒక్కదాన్నే ఉన్నా 15లో, నా స్ట్రెంత్ చూసి ఓట్ చేస్తారని భావిస్తున్నా, థ్యాంక్ యూ అని చెప్పి. సో ఈ పాయింట్ కూడా నాకు అంటే కంపారిటివ్గా లాస్ట్ వరకు అందరిలో కంపేర్ చేసుకుని నేనే ఉన్నాను అంటే వాళ్ళకి అక్కడ చివుక్కుమంటూ ఉంటుంది. ఎనీవే, సో వర్స్ట్ ప్లేయర్ ఎవరంటే బిందు మాధవి గారు మర్యాద మనీష్ అని పేరు చెప్పారు. మర్యాద మనీష్, షకీబ్ ఇద్దరులో ఇవ్వచ్చు, బట్ మర్యాద మనీష్కి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని కాదు, శ్రీముఖి ఇంతలో ఇద్దరే ఉన్నారని చెప్తున్నా కూడా ఆయన లెగలేదు కాబట్టి ఆబ్వియస్గా అనిపిస్తూ ఉంటుంది. మనీష్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసాం స్ట్రాటజీస్ ఇవన్నీ, బట్ ఇక్కడ ఏదైతే పాయింట్ ఆఫ్ టైంలో ఆయన నుంచి ఏదైతే టాస్క్ ఆయన లాంటి వాళ్ళ కోసం పర్టికులర్గా డిజైన్ చేశారో అక్కడే ఈ లాస్ట్ ఇట్ అని చెప్పాడు ఇదేయారు. స్ట్రాటజీ కాదు కదా, వే బియాండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్, మరి దారుణమైన పర్ఫార్మెన్స్ అనేది చెప్పారనమాట. మనీష్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అబ్సల్యూట్లీ యాక్సెప్ట్ చేయాల్సిందే, అక్కడ ఇంకో వే లేదు, మరి చేసుకుని వెళ్ళాల్సింది చెప్తే ఇంకేం చేస్తాం. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ పేరు పవన్కి ఇచ్చారనమాట. కొండ లాస్ట్ వరకు పట్టుకున్నాడు, టీం పెట్టేమందని పెట్టేశారని చెప్పి. సో పవన్ ఏం చెప్పాడంటే గివప్ ఇచ్చేసి డిసప్పాయింట్ చేసి ఉంటానని. ఇది గివప్ కాదు భయ్యా, అదొక టీం డెసిషన్. నాకు నచ్చలేదు మాట, బట్ ఆయన ఆ ఉన్న టైంలో ఇంకా ఏదో ఒకటి చెప్పాలిగా చెప్పుంటారు. ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ఎడ్జ్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఇదంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా ఆడతాను, సారీ ఇంకెప్పుడు డిసప్పాయింట్ చేయనని. ఎవరు చెప్పారు బ్రో డిసప్పాయింట్ అయ్యారని చెప్పి, మీకు మీరు అనేసుకుంటున్నారు. సో టీం డెసిషన్ అదంతే. సో అదనమాట టాస్క్ ఈరోజు జరిగిందంతా. అభి లాస్ట్లో చెప్తాడు ఏదో స్ట్రాటజీస్ ఆలోచించి ఏదేదో చేసేసి అలా చేయొద్దు మనీష్ లాగా అని చెప్పి, మనీష్కి షియాకి అది మీరే ఏదైతే చేశారో కనిపించిందని, లేదంటే కౌంట్ చేసుకుంటా అది మీకు హట్ అయింది, మీ టీంకి హట్ అయిందని చెప్పి, బట్ అందరూ బాగా ఆడుతున్నారు అని చెప్పి, టాస్క్ అయితే ఇచ్చి పడేశారని చెప్పి బిందు మాధవి నవదీప్ గారు బాగా వాళ్ళని అప్రిషియేట్ చేశారు. సో టాస్క్ అయితే ఎడ్జ్ అమ్మాయిలదే ఎక్కువ కనిపించింది. సో అమ్మాయిల నుంచి అంతా ఎక్స్పెక్ట్ చేయటం, దట్టు శ్రీజ కల్కి టు బీ హానెస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. శ్వేత, దాలియా, వెజ్ ఫ్రైడ్ గారు, అనుష నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆవిడ కూడా కొంచెం ఎక్కువసేపే పట్టుకున్నారు. బట్ వీళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం.
బట్ రివర్స్గా అసలు కల్కి గారు షోర్ దాకా పట్టుకున్నారు, శ్రీజ కూడా ఆల్మోస్ట్ షోర్ దాకా పట్టుకుంది. ఆవిడ ఫస్ట్లోనే పడిపోద్ది అన్నట్టు ఆవిడ ఫస్టే సపోర్ట్ తీసుకున్నారు. ఫస్ట్లో పడిపోద్ది అనుకున్నా కానీ లేదు. సో మొత్తం ప్రాణం పెట్టి ఆడతారంటున్నారు చూసారా, వాళ్ళన్నీ పెట్టి ఆడుతున్నారు అనమాట. చెప్పాగా మనకి వీళ్ళు అలవాటు అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ మనం మిస్ అవుతాం. అరే ఎవరు వెళ్తారా ఇందులోంచి, ఇద్దరు ఓటింగ్, ముగ్గురా ఓటింగ్, లేదంటే జడ్జెస్ ఇద్దరు సెలెక్ట్ చేస్తారు, 5 ఎవరు వెళ్తారు, అందరూ ఎక్కువ మనకు తెలిసిపోయే బయటికి ఏమనిపిస్తుంది అంటే ఒక 10 మంది మనకు నచ్చేసిన వాళ్ళు అయిపోతారు. అప్పుడు 5 ఎవరు వెళ్తారంటే టెన్షన్గా స్టార్ట్ అవుతుంది. అదే ఈ షోలో ఉన్న గొప్పతనం. దీన్ని కొంచెం మంచిగా ఎడిటింగ్ చేసి మనకి ప్రజెంట్ చేస్తే ఇంకొంచెం గట్టిగా బలంగా ఉంటుంది అనమాట. సో ఇది ఎపిసోడ్ సంగతి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. కనీసం ఆ ప్రోమోలైనా ఉదయం పూట వేసుకుంటే ప్రోమో అనాలిసిస్ అని ఇంకోటనే ఏదో చిన్న వీడియో చేసుకోవచ్చు. మనోడేందో వెరైటీగా నైట్ 12ంటికి ఎపిసోడ్ పెట్టి తెల్లారుజామున 8ంటికి ప్రోమోలు వేస్తారేంట సామే. ఏమైనా లాజిక్ ఉందా? మ్యాజిక్ లేదు, లాజిక్ లేదు. మళ్ళీ మెయిన్ ఒక నిమిషం ప్రోమో రాత్రి 8ంటికి వేస్తారా? ఎందుకు అది? ఎందుకు బాగానే ఉండేవాళ్ళు ఎందుకు ముందు ఫస్ట్ 2 రోజులు అలా వేశారు. మేబీ ఏదైనా ఆటోమేషన్ టూల్ లాంటిది ఏమైనా సెటప్ చేశారా, అలా షెడ్యూల్ చేశారా? సో ఈరోజు ఎపిసోడ్ వస్తుంది, సో ఈరోజు కూడా ప్రోమోలు వస్తాయి అని చెప్పి పెట్టేసుకున్నారు. బట్ ఎపిసోడ్ మాత్రం ముందు వచ్చేస్తుంది. సో అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఎవరు చెప్పట్లేదో, చూసుకోవట్లేదో ఏమోలేండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్. గుడ్ నైట్.